మెసేజ్ చాలా బాగుందన్న. 2 years నుంచి అసలు చర్చికి వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు బ్రదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు నుంచి నిజంగా దేవునితో మళ్ళీ బలంగా ఉండాలని ఆశపడుతున్నాను. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. అన్న చెప్పినట్టు మారు మనస్సు నేను పొందినప్పటికీ లోకంలో దిగజారిపోయాం కాబట్టి నేను ఇంకా మళ్ళీ దిగజారిపోకుండా దేవునిలో ఇంకా బలంగా ఉండేటట్లు దేవుడు నాకు సహాయం దయచేశాడు. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో, దేవుని వాక్యం ఒక మనిషిని ఏ విధంగా మారుస్తుందో చెప్పాలన్నది నా ఉద్దేశం. అమెరికా దేశంలో నికీ క్రూస్ అనేటువంటి ఒక గ్యాంగ్ లీడర్ ఉంటుండేవాడు. ఎంత భయంకరుడు అంటే అమెరికాలో ఇప్పటికి కూడా గ్యాంగ్ లీడర్స్ ఉంటారు. వారు ఆ సమాజంలో కొంత అరాచకత్వాన్ని సృష్టిస్తుంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే రౌడీ షీటర్ అనమాట. రౌడీ షీటర్. ఇక్కడ రౌడీ షీటర్స్కి అయితే కత్తులు ఉంటాయి, లేకపోతే కర్రలతో తిరుగుతారు. అక్కడ ఉన్నటువంటి వారు గ్యాంగ్ లీడర్స్, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి. సమాజంలో అరాచకత్వాన్ని సృష్టించాలి, మేము హీరోలుగా చలామణి అవ్వాలి అని వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటంటే, యవ్వన కాలంలో గ్యాంగ్లో చేరతారు, డ్రగ్స్కి బానిస అయిపోతారు, త్రాగుడికి బానిస అయిపోతారు. వారి జీవితాన్ని చాలా లైట్ తీసుకుంటారు. టేక్ ఇట్ ఈజీ, లైఫ్ని ఎంజాయ్ చేయి అనేటువంటి స్లోగన్తో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి టైంలో ఆ నికీ క్రూస్ దగ్గర చాలా మంది యవనస్తులు జాయిన్ అయిపోతుండేవారు. సమాజంలో కొంత అరాచకత్వాన్ని, వారి జీవితాన్ని పాడు చేసుకుంటుండేవారు. ఒక దేవుని సేవకుడు, అతని పేరు డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి దేవుని సేవకుడు ప్రత్యేకంగా ఈ గ్యాంగ్స్ మధ్య నేను పరిచయం చేయాలి, ఈ గ్యాంగ్స్ మధ్య నేను సువార్తను ప్రకటించాలి, వారికి లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, లైఫ్ యొక్క అసలు మీనింగ్ వారికి చెప్పాలని చెప్పి వారి మధ్యకి వెళ్ళి అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్, లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గేమ్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి బహుమానం. ఈ ప్రపంచంలో నువ్వు చాలా యూనిక్. దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో నిన్ను కలుగు చేశాడు. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంటుంది. అందును బట్టే దేవుడు మనల్ని ఒక యూనిక్ క్రియేటర్గా మనల్ని కలుగు చేశాడు. యూనిక్ క్రియేషన్. పాల్ ఇమాన్యుల్ లాంటి వాడు ఈ ప్రపంచంలో లేడు. కొన్ని 1000 సంవత్సరాలు అయిపోయినా నాలాంటి వాడు మరలా పుట్టడు. నాలాంటి స్వరము మరొకరికి ఉండదు, నాలాంటి హెయిర్ టెక్స్చర్ మరొకరికి ఉండదు, నా శరీరంలోంచి వస్తున్నటువంటి వాసన మరొకరికి ఉండదు, నా ఫింగర్ ప్రింట్స్ మరొకరికి ఉండవు. ఈ ప్రపంచంలో చాలామంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, పుట్టబోతున్నారు, కానీ నాలాంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండబోడు. ఐఎమ్ ద యూనిక్. హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన పర్పస్తో దేవుడు నన్ను కలుగు చేశాడు. నువ్వు కూడా అంతే. నీలాంటి వాడు ఈ ప్రపంచంలో మరొకరు లేడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ సత్య సువార్తను అందరికీ చెప్తున్నాడు. జీవితం అనేది వ్యర్థం చేసుకోవద్దు, యేసు ప్రభు వారికి నీ జీవితాన్ని ఇవ్వండి, యేసయ్య నీ జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా చేస్తాడని చెప్తుంటే కొంతమంది వినేవారు, కొంతమంది వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవారు. ఇది మాకు కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి ఈ యొక్క డేవిడ్ విల్కర్స్ అనేటువంటి దేవుని సేవకుడు డైరెక్ట్గా గ్యాంగ్ లీడర్ దగ్గరికి వచ్చాడు. నికీ క్రూస్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతాడు. నికీ క్రూస్, నీ జీవితం దేవునికి ఇవ్వి. నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారుతావు. నీ జీవితం మార్చబడుతుంది. నీ యొక్క మాటలు మారుతాయి, నీ యొక్క చూపులు మారుతాయి, నీ యొక్క నడవడిక మారుతుంది, నీ యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది. యేసయ్యకి నీ జీవితం ఏమంటే, అందరూ ముందు రోడ్డు మీద ఆ మాట చెప్తుంటే కోపాన్ని తట్టుకోలేక ఎవరు చూస్తున్నారని కూడా చూడకుండా నడి రోడ్డు మీద చెంపదెబ్బ కొట్టాడండి. చాలా గట్టి కొట్టాడు. మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఆ శబ్దానికి ట్రాఫిక్ అంతా ఆగిపోయారు. ఏం జరుగుతుందని అందరూ చూస్తున్నటువంటి తరుణంలో దుర్భాషలతో దేవుని సేవకుని తిడుతున్నాడు, చాలా బాధిస్తున్నాడు. అందరూ కూడా షాక్కు గురేటువంటి ఆ తరుణంలో ఈ యొక్క డేవిడ్ విల్కర్స్ అనేటువంటి యవ్వన దేవుని సేవకుడికి మాట చెప్తాడు. చెంపదెబ్బ అలా తుడుచుకుంటూ, కన్నీళ్ళు కారుతున్నటువంటి ఆ కన్నీటిని తుడుచుకుంటూ ఒక మాట చెప్పాడు. నికీ క్రూస్, ఇఫ్ యూ విల్ కట్ మై బాడీ ఫర్ 1000 pieces, ఎవ్రీ పీస్ ఆఫ్ మై బాడీ విల్ సే జీసస్ లవ్స్ యు. హల్లెలూయా. నువ్వు నా యొక్క శరీరాన్ని 1000 భాగాలుగా చేసేసిన ప్రతి భాగం ఒకే మాట చెప్తుంది, ప్రతి అణువు కూడా ఒకే మాట చెప్తుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క ప్రతిస్పందనకి షాక్ అయిపోతాడు. ఇంత అవమానపరిస్తే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఇంత ప్రేమను కలిగి ఉంటారా? అతనిలో ఏ విధమైన కోపం రాలేదే? ఎందుకు నాకు చెప్పాలి, నాకు ఎందుకు మంచి మాటలు చెప్పాలి అని ఇంటికి వెళ్ళి ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నాడు. అసలు వాట్ ఈజ్ మై లైఫ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఆ ఆలోచనే ఒకనాడు
డేవిడ్ విల్కన్ ఇలాగే ఒక వీధి ప్రసంగం చేస్తున్నాడు న్యూయార్క్లో. చేస్తుంటే నికీ క్రూజ్ అక్కడ నిలబడ్డాడు. వచ్చి ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత, దేవుని మాటలు తన హృదయంలోకి వెళ్ళిన తర్వాత, వాక్యమైన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుని సేవకుడికి ఎలా ఉందంటే మరలా నేను అవమానిస్తాడేమో, మరలా నేను కొడతాడేమో అని అనుకుంటున్న టైంలో వెంటనే నికీ క్రూజ్ ఆ ప్రాంతానికి వచ్చి తన పాకెట్లో ఉన్న రివాల్వర్ని ఆ యొక్క టేబుల్ మీద పెట్టి, ఈ రోజు నుంచి నేను యేసయ్యను నా సొంత రక్షగా అంగీకరించాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఆ పాడు జీవితం వద్దు, ఆ పాపిష్టి జీవితం నాకొద్దు, ఆ వ్యసనాలు నాకొద్దు, ఆ గ్యాంగ్స్ నాకొద్దు, యేసయ్య కోసం బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? దేవుని మాటలు ఒక వ్యక్తిని బ్రతికింపజేస్తుంది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలో అదే నాకు నెమ్మది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా ఉంటారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్? ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఎందుకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేస్తాడు? ఈజ్ దెర్ ఎనీ స్పెషల్ పర్పస్ బిహైండ్ అవర్ క్రియేషన్? ఈ మనం సృష్టించడంలో, ఈ క్రియేషన్లో, ఈ సృష్టిలో దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం మన జీవితంలో ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరు, నేను ఇందాక చెప్పాను, యు ఆర్ ఎ యూనిక్ క్రియేచర్. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని కలుగు చేశాడు. మనం జంతువులు లాంటి వారము కాదు. మానవునికి జంతువులకి చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని తేడాలు చెప్తాను చూడండి. మానవుడు అంటే 3 భాగాలను కలిగి ఉన్నాడు. ఒకటి ఏంటంటే శరీరము, ఇంకొకటి ప్రాణము, మూడోది ఆత్మ. మనందరిలో కూడా ఆత్మ ఉంది. కానీ జంతువుల్లో దానికి ఏముందంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. అది ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్. ఒకవేళ కనుక జంతువులకి ఆత్మ ఉంటే కనుక అవి కూడా ఇలా మీటింగ్ పెట్టుకుంటాయి. కొన్ని గేదెలు, కొన్ని బర్రెలు ఇలా మీటింగ్ పెట్టుకుని దేవుని ఆరాధిస్తాయేమో. వాటికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు, స్పిరిట్ లేదు. కానీ మానవులకి ఏముందంటే స్పిరిట్ ఉంది. ఆదిలో దేవాదేవుడు ఒక మట్టి బొమ్మను తయారు చేసి ఆ నాస్ట్రిల్స్లో, ఆ ముక్కు రంధ్రాల్లో జీవవాయువుని ఊదినప్పుడు నరుడేమయ్యాడు? జీవాత్మాయను. అంటే ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలోంచి వచ్చింది ఆత్మ. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి వారము. జంతువుల్లా మనం బ్రతకడానికి వీల్లేదు. ఇంకొక తేడా చెప్తాను చూడండి. జంతువులకి మానవునికి ఉన్నది ఏంటంటే క్రియేటివిటీ, సృజనాత్మకత. అంటే డిఫరెంట్గా ఆలోచించే తత్వం, యూనిక్గా ఆలోచించేటువంటి తత్వం. చూడండి, ఒక మొబైల్ని ఇలా చూపించానంటే మీరు సడన్గా చాలా వరల్డ్ వ్యూ ఉంటాయి, చాలా వ్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాపిల్ పెట్టాను అనుకోండి. యాపిల్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాంగంలో ఒకళ్ళు బొటానిస్ట్ ఉన్నాడు అనుకోండి. బొటానిస్ట్ అంటే ఆ ఫ్రూట్స్ గురించి స్టడీ చేసేవాడిని అంటారు. వాడు అసలు ఇది ఈ యాపిల్ ఏ రకానికి చెందింది అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అది ఒక గ్రోసర్ ఆలోచన విధానంలో ఉంటుందో తెలుసా? దీన్ని ఎంత ఫాస్ట్గా అమ్మేయాలి, ఎలా మోసం చేసి అమ్మేయాలని ఒక సెల్లర్ లేకపోతే ఒక గ్రోసర్ ఆలోచన చేస్తుంటాడు. అది ఒక చిన్న పాప చూసింది అనుకోండి యాపిల్ని, తన యొక్క వ్యూ ఎలా ఉంటుంది, దాన్ని ఎంత త్వరగా తినాలని. అంటే వరల్డ్ వ్యూస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి. అందరూ ఒకలాగే ఆలోచన చేయరు. కొంతమంది చాలా క్రియేటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే క్రియేటివిటీ అనేది కేవలం మానవుడికి మాత్రమే ఉంది, జంతువులకి లేవు. అందును బట్టే మానవుడు పరిణామం చెందుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మనం ఆలోచన చేస్తుంటే అవన్నీ, ఆ టెక్నాలజీ అంతా కూడా ఎలా వచ్చిందంటే క్రియేటివిటీ, సృజనాత్మకత. జంతువులకు ఉందా? ఏమండి, ఒక కోతిని తీసుకుంటే ఆది కాలం నుంచి ఆ కోతి ఆ మామిడి పండుని అలాగే తింటూ ఉంటుంది, అవునా? పీక్కుని తింటూ ఉంటుంది, లేకపోతే దాన్ని సరిగ్గా తింటం దానికి చేత కాదు. కానీ మానవుడు అదే మామిడికాయతో మజా చేసుకుంటాడు, జ్యూస్ చేసుకుంటాడు, అదే మామిడికాయతో తాండ్ర చేసుకుంటాడు. ఆ మామిడికాయని ఎలా యూజ్ చేయాలో డిఫరెంట్గా ఆలోచన చేయగలుగుతాడు. అంటే మానవునికి ఏముందంటే క్రియేటివిటీ ఉంది. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్. ప్రతిరోజు కూడా టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మానవుడు క్రియేటివిటీ ఉంది. ఇంత వేగంగా వెళ్ళిపోతున్నటువంటి మానవుని జీవితంలో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్? చూడండి, మనందరం చదువుకుంటున్నాం కదా, అందరూ చదువుకున్నారు. అంటే అసలు ఎడ్యుకేషన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? వాట్ యు మీన్ బై ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అనేటువంటి మాట ఎడ్యూస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. ఎడ్యూస్ నుంచి ఎడ్యుకేషన్ వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యూస్ అంటే నో అబౌట్ యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అట. వేదము అనేటువంటి మాటకు అర్థం ఏంటో చెప్పమంటారా? వేదము అనేది విత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. విత్ అనేటువంటి మాటకు కూడా అదే అర్థం, నీ గురించి నువ్వు తెలుసుకో. మాస్టర్, నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి అని అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి చేత కలుగు చేయబడ్డాం,
ఎందుకు మనం బ్రతుకుతున్నాం, మనం చనిపోయిన తర్వాత జీవితం ఏంటి, ఇవి ఆలోచన చేసేవాడని నిజమైనటువంటి విద్యావేత్త. ఎడ్యుకేషన్ అటువంటి మాటకు అర్థమైంది నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఎవరో స్టోరీలు చెప్పడం కంటే ఈరోజు దేవుడు నీ స్టోరీని చెప్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఎవరో లైఫ్ స్టోరీస్ మనం వింటాం. ఈరోజు నీ లైఫ్ స్టోరీ నువ్వు వినడానికి వచ్చావు ఈ ప్రాంతానికి. హల్లెలూయా. బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం అదే, మన లైఫ్ స్టోరీని మనకే చూపిస్తుంది. హల్లెలూయా. బికాజ్ ఇట్ జస్ట్ లైక్ ఎ మిర్రర్. దేవుని వాక్యం ఏంటి? అద్దం లాంటిది. మనం చూసుకుంటే అద్దంలో ఏం కనిపిస్తాం? మనమే కనిపిస్తాం. వాగ్దానాల గురించినటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతారండి. వాగ్దానము, ప్రామిస్. మనం చాలాసార్లు ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒట్టు అంటారు. ప్రామిస్ అంటే మదర్ ప్రామిస్, వస్తాను ఖచ్చితంగా. మనుషుల యొక్క వాగ్దానాలు స్థిరంగా ఉండవు, అస్థిరం. మనుషులు వాగ్దానాలు చేస్తారు, వాటిని మీరుతారు. పొలిటికల్ లీడర్స్ వాగ్దానాలు చేస్తారు, వాళ్ళు నెగ్గేంత వరకే ఆ వాగ్దానాలు చేస్తారు. నెగ్గిన తర్వాత ఆ వాగ్దానాలు తొంగలో దొక్కేస్తారు, నెరవేర్చరు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా? దట్స్ మై క్వశ్చన్ టుడే. దేవుని వాగ్దానం చేస్తే వాటిని నెరవేర్చకుండా ఉంటాడా? ఆకాశము భూమన్న గతించిపోద్ది కానీ ఆయన మాటలు ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా తప్పిపో. ఆయన వాగ్దానాలు అంత స్థిరం. పొలిటికల్ లీడర్స్ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎవరిలో కూడా నిజాయితీ లేదండి. ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ధనార్జన కోసమే. ఎంతైతే ఖర్చు పెడతారో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తినేద్దామని చెప్పి ఆలోచన చేసేవారు. కానీ ప్రజా శ్రేయస్సు వారికి లేదు. ప్రజలకి వాగ్దానాలు చేస్తారు, వాటిని నెరవేర్చలేరు. ఇండియన్ పాలిటిక్స్ గురించి చాలా జోక్స్ అండి. రాజకీయవేత్తల మీద ఉన్నటువంటి జోక్స్ మరి ఎవరి మీద ఉండవేమో. సర్దార్ కంటే ఎక్కువ ఎవరికి ఉంటాయి? భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకు ఉంటాయి. అదేంటంటే ఒకసారట మన భారతదేశంలో ఒక రాజకీయవేత్త అమెరికాకి వెళ్ళాడట. అమెరికాలో తన ఫ్రెండ్ ఉన్నాడని వెళ్ళాడు. వెళ్తే ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి పిలవగానే ఇల్లంతా కూడా ఎలా ఉందంటే ఇంద్రభవనంలా ఉంది. ఎక్కడ చూసినా సరే సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. అసలు ఇల్లంతా ఎలా ఉండాలి అన్నట్లుగా కట్టుకున్నాడు. ఇంటీరియర్ డెకరేషన్ అంత అద్భుతంగా ఉంది. అప్పుడు వెంటనే కూర్చున్న తర్వాత ఇంత మంచి బిల్డింగ్ ఎలా కట్టగలిగో, నా యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత మంచి బిల్డింగ్ చూడలేదు, ఇంత మంచి ఇల్లు చూడలేదు, ఎలా కట్టావంటే ఏమి లేదు బాయ్ 50% అన్నాడట. ఏమన్నాడు? ఏమీ లేదు, నథింగ్ సీక్రెట్ ఇన్ ఇట్. ఇందులో ఏం సీక్రెట్ లేదు, 50% అన్నాడట. రాజకీయవేత్తలకు అర్థమైపోతుంది, మీకు అర్థం కాలేదు. 50% అంటే ఏంటి? తనకు వస్తుండే ప్రాజెక్టుల్లో 50% నొక్కేసి ఇల్లు కట్టేశాడు. 50% ఖర్చు పెట్టాడు. అది అయిపోయింది. ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత అమెరికన్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఆ పొలిటికల్ లీడర్ కూడా భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి పిలవాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి అతను పిలిచాడంటే ఈ వ్యక్తి కూడా ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిస్తే మనోడికి షాకింగ్ అంట. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే వీడి ఇంటి ముందు ఎలా ఉందంటే ఇదనమాట. అసలు పోలిక లేదు, అంత అద్భుతంగా కట్టాడు. అప్పుడు ఏంట్రా కదా, ఏంటి ఎలా కట్టగలిగో, ఇదివరకు ఇంత లేదు కదా, ఏంటంటే 100% అన్నాడు. ఇంకొక మాట చెప్పాడట, ఒకసారి కిటికీలోంచి బయటికి చూడన్నాడు. ఏమైనా కనిపిస్తున్నాను? ఏం కనిపించట్లేదు అన్నాడట. నీకు బ్రిడ్జ్ కనిపించాలే అన్నాడంట. ఏం కనిపించట్లేదు, దాన్ని చూపించి 100% అన్నాడట. అంటే బ్రిడ్జికి కావాల్సినటువంటి ఆ యొక్క అంశాలన్నీ కూడా వచ్చేసినాయి, ఆ యొక్క డబ్బు అంతా వచ్చేసింది. కానీ మనోడు కనీసం 10% కూడా ఖర్చు పెట్టలేదు, 100% తినేశాడు. రాజకీయవేత్తల యొక్క వాగ్దానాలు అలా ఉంటాయి, కానీ యేసయ్య వాగ్దానాలు అలా ఉండవు. అది నా యొక్క మూలాంశం. ఈరోజు వాగ్దానాలు, దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలు ఎంత స్థిరం చేయాలని ఆయన ఆశపడుతున్నాడంటే ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. ఆయన చేసిన వాగ్దానాలు ఎలా నెరవేర్చుకున్నాడో త్వరగా మనం చూద్దాం. దేవుడు చేసిన కొన్ని వాగ్దానాలని 2 మాత్రం మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలని ముందు పెడతాను. ఒకసారి మీ గ్రంథాలు తెరవండి. ఆదికాండం 9వ అధ్యాయం 8-17. నోవహు అనేటువంటి ఒక నీతిమంతుడు ఉండేవాడు. దేవుడు అతని యొక్క నీతిని చూశాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపం దేవుని దృష్టికి బహుఘోరంగా ఉందట. మనుషులు కనీసం నీతి కలిగి జీవించట్లేదు. మనుషులు వాయు వరుసలు లేనటువంటి జీవితాలు పాపంతో నింపబడిపోతే ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలనుకుని నీతిమంతుడైనటువంటి నోవహుతో ఒక మాట చెప్తున్నాడు, ఐ వుడ్ లైక్ టు డెస్ట్రాయ్ ద ఎర్త్. నేను ఈ యొక్క భూమిని నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నిన్ను మాత్రం రక్షించాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు ఒక ఓడను నిర్మించు. ఆ ఓడలోకి అనేక మందిని పిలువు. ఎవరైతే వస్తానంటారో వాళ్ళు కూడా రక్షించబడతారు. ఈ భూ ప్రపంచాన్ని నేను నీటితో నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఓడ కట్టడం ప్రారంభించాడు. ఎన్ని దినాలు వచ్చింది? వర్షం. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భూమి యొక్క పునాదులు, భూమిలో ఉన్నటువంటి నీళ్లు బయటకు వచ్చినాయి. ఇంకా ఆ ఓడట
నిజంగా 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురిస్తే అరారాతు కొండల మీదకి వెళ్ళి నిలబడిందట. అరారాతు కొండలు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈస్టర్న్ టర్కీలో ఆ యొక్క అరారాతు కొండలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఆ యొక్క నోవాహు యొక్క ఓడను కనుక్కున్నారు. హల్లెలూయా. ఆ ఓడ చితిసారక మ్రాణుతో తయారు చేయబడితే వారు కనుక్కున్నటువంటి 19,000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఆ ఎత్తులో ఉన్నటువంటి మంచులో కప్పబడిపోయినటువంటి ఆ యొక్క నోవాహు ఓడని వారు ఫైండ్ అవుట్ చేయగలిగారు. చేసి ఆ పురాతత్వ శాస్త్రవేత్తలు అందరూ చెప్పింది ఏంటంటే ఇది జరిగి 4,800 సంవత్సరాలు అయిందని వారు ఒక తీర్మానానికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ బైబిల్ పండితులు కూడా నోవాహు యొక్క చరిత్ర జరిగి ఈ రోజుకి 4,800 సంవత్సరాలు అయిందని ఖచ్చితంగా చెప్తారు. అంటే నోవాహు ఓడ, నోవాహు యొక్క చరిత్ర అది అభూత కల్పన కాదు. ప్రతి మత గ్రంథంలో కూడా నోవాహు యొక్క అంశాలు రాయబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారండి. మెక్సికన్స్ నమ్ముతారు, అమెరికన్స్ నమ్ముతారు, మెసొపటోమియన్ సివిలైజేషన్ వారు కూడా ఒకనాడు ఈ ప్రపంచం అంతా కూడా నీటితో నాశనం చేయబడిందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. మను పురాణంలో మను అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు. అతడు ఈ భూమి అంతా కూడా నీటితో నాశనం అయిపోతుందని చెప్పి ఆ మను అనేటువంటి వ్యక్తి 7 ఋషులను తీసుకెళ్లి ఆ ఓడెక్కించాడు. ఆ 7 ఋషుల నుంచే అందరూ కూడా వచ్చారు. ఈ 7 ఋషుల నుంచే అందరూ మానవులు కూడా వచ్చారని మన యొక్క మను పురాణంలో కూడా స్టోరీ ఉంది. ఇప్పుడు చూడండి, 7 ఋషులు అని రాయబడ్డింది. 7 ఋషులు అంటే ఎవరంటే అందరూ మగవాళ్లే. మగవాళ్ళ నుంచి మరొక జాతి, మరొక పిల్లలు ఎలా పుడతారు అంటే మనకు అర్థమైపోతుంది. మను పురాణం రాయబడినటువంటి ఆ 7 ఋషులు వారు నిజంగా వారి యొక్క అభూత కల్పనని మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ చెప్తుంది నోవాహుతో పాటు అతని యొక్క 3 కుమారులు, 3 కోడర్లు, తన భార్య ఎంతమంది అయ్యారు? 8 మంది. ఈ యొక్క మను పురాణంలో కూడా అలాగే ఉంది. కానీ ఏది కరెక్ట్ అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క చరిత్రే రైట్ అని ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. మీరు ఈస్టర్న్ టర్కీకి వెళ్తే కనుక అక్కడ ఒక బోర్డుని మీరు చూస్తారు. మీరు నోవాహు ఓడను చూడాలంటే ఈ యొక్క రోడ్ మీదుగా వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ నోవాస్ ఆర్క్ అనేటువంటి బోర్డు ఇప్పటికీ ఉంటుంది ఆ టర్కీ దేశంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ అనేది అది పుక్కిటి పురాణం కాదు. బైబిల్ అనేది మనుషుల యొక్క మదిలోంచి వచ్చింది కాదు. బైబిల్ అనేది దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పొందినటువంటి పుస్తకం అని నేను ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి. నోవాహు ఆ కాలంలో ఉన్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు అనేక మంది స్వార్థను ప్రకటించాడు, కానీ ఎవరు వినలేదు. ఆ టైంలో వర్షం అంతా కూడా తేలిపోయింది. ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయట. అందును బట్టే అరారాతు కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క ఓడ నిలబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇంకా శాస్త్రవేత్తలు చెప్తారు ఈ భూ ప్రపంచంలో పెద్ద పెద్ద కొండల మీద చేప ముళ్ళు లభిస్తున్నాయట. చేప యొక్క అవశేషాలు సముద్రంలో ఎక్కడో సముద్రపు అంతర్భాగాల్లో జీవించేటువంటి ఆ జీవుల యొక్క ఫాసిల్స్ ఎక్కడ కనబడుతున్నాయి? పెద్ద పెద్ద పర్వతాల మీద కనిపెడుతుంది. ఏంటి ఇక్కడ ఇంత పెద్ద పర్వతాల మీద ఎలా వస్తాయి ఇవి? ఎవరిని తీసుకొచ్చి పాడేశారా అంటే కొన్ని వేల అవశేషాలు అక్కడ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ధృవీకరణకు వచ్చారు, ఈ ప్రపంచంలో ఏదో జల ప్రళయం జరిగింది. అందును బట్టే ఈ యొక్క పెద్ద పెద్ద చేప ముళ్ళు, సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవుల యొక్క అవశేషాలు, ఫాసిల్స్ అన్ని కూడా కొండల మీద ఉన్నాయి, పర్వతాల మీద ఉన్నాయి. ఏదో జరిగి ఉంటుంది అని ఆలోచన చేశారు. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఒక ప్రాంతంలో ఉండాల్సిన జంతువులు వేరే ప్రాంతంలో ఉంటున్నాయట. అంటే జంతువుల యొక్క అవశేషాలు. భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి జాతులైనటువంటి జంతువులు ఉంటాయి. ఈ యొక్క జాతుల యొక్క కళేబరాలు ఎక్కడో వేరే ప్రాంతాల్లో లభిస్తున్నాయి. అక్కడ అవి కనీసం బ్రతకవు కూడా. చూడండి, మన ప్రాంతాల్లో కొన్ని జంతువులు బ్రతకవు, తీసుకొచ్చి పెంచినా సరే బ్రతకవు. కానీ ఈ యొక్క పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ జంతువుల యొక్క అవశేషాలు ఎక్కడ ఆఫ్రికాలో కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలో ఉండేటువంటి జంతువుల యొక్క అవశేషాలు భారతదేశంలో లభిస్తున్నాయి. అప్పుడు అందరూ కూడా ధృవీకరణకు వచ్చారు. బైబిల్లో ఉన్నటువంటి ఆ జలప్రలయం ఖచ్చితంగా జరిగింది. బైబిల్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదండి. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమైతే చెప్పబడాయో అవి ఖచ్చితంగా జరిగినాయి. వాటికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి, పురాతత్వ శాస్త్ర ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నోవహు, ఇంక నేను భూమి మీదకి జల ప్రళయాన్ని పంపించునయ్యా. ఇంకెప్పుడు కూడా నీటి ద్వారా, జల ప్రళయం ద్వారా మీ మానవ జాతి అంతటినీ కూడా నేను నాశనం చేయనని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నోవాహుకి వాగ్దానం ఇచ్చి వెంటనే ఆకాశంలో ఒక ధనస్సును వేశాడట. ఏంటి ఆ ధనస్సు అంటే మనందరం ఈరోజు చూస్తున్నట్టు రెయిన్బోని వేసి, ఐ మేడ్ ఎన్ కావెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఈ యొక్క ధనస్సు చూసినప్పుడల్లా కూడా ఈ యొక్క ఒడంబడికని గుర్తు రావాలి. ఇంకెప్పుడు కూడా మనుషుల్ని నాశనం చేయను. దేవుడు చేసిన వాగ్దానం అది. ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ దేవాదేవుడు ఏనాడు కూడా ఈ యొక్క
జల ప్రళయం ద్వారా సృష్టి అంతటిని కూడా నాశనం చేయలేదు. ఆ ప్రాంతంలో సొడొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు దేవుని దృష్టికి బహుపాపులుగా ఉన్నప్పుడు దేవుడు జల ప్రళయాన్ని పంపించాడా? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి వారిని నాశనం చేశాడా? ఆకాశపు గంధకాలను పంపించాడు, సల్ఫర్ పంపించి వారిని నాశనం చేశాడు. ఆలోచన చేయండి, దేవుని వాగ్దానం చేస్తే దాన్ని మీరడు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఆల్సో ఎ ప్రామిస్ కీపర్. ఆయన వాగ్దానం చేస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. వాగ్దానాలు చేసి మర్చిపోయేటువంటి వాడు కాదు. ఈజ్ ఆల్సో ప్రామిస్ కీపర్. దాన్ని నెరవేర్చుకునేటువంటి సమర్థుడు. నోవహు తన జీవితంలో వాగ్దానం పొందుకున్నాడు. ఇంద్రధనుస్సు, ఈరోజు రెయిన్బో అని పిలుస్తారు. చూడండి, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్. ఎప్పుడు రెయిన్బో వస్తుందండి? వర్షం అంతా ఆగిపోయిన తర్వాత ఇంక వర్షం రాదు అన్న టైంలో ఆకాశంలో ఏం కనిపిస్తుంది? ఎంత అద్భుతంగా ఉంటుందండి అసలు. మెసేజ్ చాలా బాగుందన్న. 2 ఇయర్స్ నుంచి అసలు చర్చికి వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు బ్రదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు నుంచి నిజంగా దేవునితో మళ్ళీ బలంగా ఉండాలని ఆశపడుతున్నాను. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. అన్న చెప్పినట్టు మారు మనస్సు నేను పొందినప్పటికీ లోకంలో దిగజారిపోయాం కాబట్టి నేను ఇంకా మళ్ళీ దిగజారిపోకుండా దేవునిలో ఇంకా బలంగా ఉండేటట్లు దేవుడు నాకు సహాయం దయచేశాడు. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా, ఆశ్రయమైన నీ నీడలో నీ నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నీ నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిద్రింపకాని కను పాపలో కాపాడుము. కునుకక ఎన్నడు నిద్రింపకాని కను పాపలో కాపాడుము. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను స్వస్థపరచు యెహోవా నేను వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం స్థిరపరచండి. మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించేదని మీరు వాగ్దానం చేశారు నాయన. నీ వాగ్దానాలు బట్టి నీకు వందనాలు, వాటి యొక్క నెరవేర్పును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఇంకా రోగాలకి కానీ వారి జీవితాల సమస్యలకు కానీ ఇంకా తావు లేకుండా మీరు చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మాకు విశ్వాసం ఉంటే మేము కార్యాలు చూస్తామని మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి జీవితంలో ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు ప్రభువా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే మీరు విడుదలనివ్వండి ప్రభువా. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు ఇప్పుడే యేసు నామములో వారి యొక్క కణుతులు కరిగిపోనుగాక, క్యాన్సర్ గడ్డలు కరిగిపోనుగాక, అల్సర్లు ప్రభువా యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ఆర్థరైటిస్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆర్థరైటిస్ స్వస్థపరచబడునుగాక. ఎయిడ్స్ నుంచి విడుదల చేయండి నాయన. నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల చేయండి. ఫైల్స్ కంప్లైంట్ నుంచి మీరు విడుదలనిమ్మని వేడుకొంచున్నాను తండ్రి ప్రభువా. అద్భుతాలు జరిగించే దేవా, ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో అనేక మంది ఒంటరితనంతో బ్రోకెన్నెస్తో ఉన్నటువంటి వారు ప్రభువా, హృదయం పగిలినటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో దైవిక ఆదరణతో వారు నింపండి. వివాహాల కోసం ఎదురు చేస్తున్నటువంటి వారి జీవితాల్లో జీవిత భాగస్వామిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి నాయన. సంతానం లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భాలను ఇప్పుడే తెరవమని వేడుకొంచున్నాను తండ్రి. శారా జీవితం అద్భుతాలు జరిగించావు. మీ ప్రియుల జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, యు ఆర్ హీల్డ్ సో మెనీ పీపుల్ రైట్ నౌ ఇన్ యువర్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ఫర్ ఎవ్రీ మిరకల్ దట్ యు హావ్ ఆల్రెడీ డన్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. మా జీవితాల్లో నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క శాంతిని మా యొక్క జీవితాల్లో ప్రసరించినందుకు నీకు వందనాలు ప్రభు. అనేక మందిని ఇప్పుడే స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ప్రభు సకల మహిమ ఘనత ప్రభు నీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమిత్రులారా, ఈ ప్రార్థనలో ఏకీవించిన మీరు ఏదైనా అద్భుతాన్ని మీరు పొందుకుంటే కనుక వెంటనే మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. మనందరం కలిపి దేవుని నామమున మహింపరుద్దాం. డోంట్ ఫర్గెట్ టు కాల్ us అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 888-600-999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.